అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పుదీనా కొత్తిమీర పులావ్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు సమ్మర్ కదండి, ఇంకా పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. పుదీనాని మంచిగా కడిగి ఒక కట్ట ఒలిచి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఒక కట్ట అండి. ఆకుతో పాటు ముందు కడిగిన తర్వాత కోసుకుంటే దానిలో ఉన్న పోషకాలు పోవండి. అలాగే దీన్ని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను, ఇలా పేస్ట్ లాగా. అలాగే ఇవి దినుసులు అండి, పులావుకి దినుసులు: చెక్క, లవంగాలు, సాజీరా, యాలకులు, ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చక్కగా పొలుగ్గా ఉంటుందండి. ఇవి నేను ఈరోజు స్టోర్ బియ్యంతో చేస్తున్నాను ఈ పులావు. అలాగే ముందుగా స్టవ్ వెలిగించి దాగబెట్టుకున్నానండి. ఇది కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. రెండు సమంగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదంటే మనం నెయ్యితో అయినా చేయొచ్చు, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనకి. దీనిలో ఇప్పుడు దినుసులు వేసుకుంటున్నానండి. ఒక లవంగం, యాలక్కాయ, అలాగే చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి దీనిలో. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ మగ్గే వరకు చాలా టేస్ట్ ఉంటుందండి దీనిలో. అప్పుడప్పుడు పిల్లలకి సమ్మర్ కదా, డిఫరెంట్ టేస్ట్లో చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీనిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా దీనిలో ఉన్న నీరు ఇంకిపోయే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా లేదంటే కనుక గిన్నెకి అంటుకుంటుంది. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, ఒక స్పూన్కి. మనం చేసుకునే దాన్ని బట్టి. ఇదైతే కొంచెం ధనియాలు ఎక్కువ వేసి గరం మసాలా చేశానండి. ఇవి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది ఉండాలండి. నేను ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాను, కొంచెం ఎక్కువ ఉండదండి నేను చేసే వంటల్లో. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. స్టోర్ బియ్యం అయినా కూడా చాలా బాగుందండి ఇది. ఈ పుదీనా కొత్తిమీర పులావ్ ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత లాస్ట్కి వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి, దీనికి సరిపడా. ముందే వేస్తే కనుక మనకి తెలియదండి ఎంత కావాలనేది. ఈ రైస్ వేసిన తర్వాత కలిపితే చక్కగా సరిపడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కూడా పిల్లలు తిన్నారన్న సంతోషం ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వెరైటీ. పుదీనా కొత్తిమీర పులావ్ చాలా టేస్ట్ ఉంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మీరు కూడా చేసుకుని. ఈ జలుబుకి ఇంకా వాయిస్ మారలేదండి, అయిపోయిందండి పుదీనా కొత్తిమీర పులావ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.